హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను 3 రకాల పప్పులతో ప్రోటీన్ రైస్ రెసిపీ చూపించిపోతున్నాను. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా, అంతేకాదు ఒంటికి చలవ చేయడమే కాదు, శరీరానికి బలాన్ని కూడా చేకూరుస్తుందండి. నీరసం లేకుండా చాలా స్ట్రెంత్ కూడా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక కప్ అంతా రైస్ని తీసుకున్నాను. అలాగే పావు కప్పు పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను. అలాగే పావు కప్పు ఎర్ర కందిపప్పుని తీసుకున్నానండి. అలాగే పావు కప్పు అంతా పెసరపప్పు తీసుకున్నాను. సో ఈ పప్పులన్నిటినీ చక్కగా నేను ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. సో పెసరపప్పు ఒంటికి చలువ చేస్తుంది కదా, పొట్టు పెసరపప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కూడానండి. సో ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటున్నాను. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అందులోకి పావు స్పూన్ అంత పసుపు, అలాగే హాఫ్ కప్ అంతా బంగాళదుంప ముక్కలు, హాఫ్ కప్ అంతా క్యారెట్, అలాగే పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వరకు వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు రైస్ అంతా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అంతా ఆవాలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. చక్కగా చిటపటలాడే వరకు రోస్ట్ చేసుకుంటున్నానండి. అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాక 3 ఎండుమిర్చిని ఇలా గిల్లి వేసుకుంటున్నాను. సో వీటిని చక్కగా ఇలా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నేను పొడుగ్గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మగ్గితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాక ఒక 10 వరకు జీడిపప్పును వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సో ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత నేను 2 టమాటాలను ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. సో ఈ టమాటాలన్నీ మగ్గే వరకు కుక్ చేసుకుంటున్నాను. సో అందులోకి పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత గరం మసాలా పావు స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే ధనియాల పొడి పావు స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇదంతా బాగా వేగిన తర్వాత నేను బఠానీ వేసుకున్నాను. అది కూడా ఒక పావు కప్ అంతా బఠానీ వేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి ఒక 2 కప్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. సో పక్కన పెట్టుకున్న బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా వేసేసుకుంటున్నాను. సో ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి చాలా బలాన్ని ఇస్తుందండి. సో అందుకనే ఎర్ర కందిపప్పుని నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది చూసారా. సో బాగా ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్నాను. కొంచెం జారుగా ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా దగ్గరికి అయ్యి ఉడికించుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి నేతితో కనుక మనము తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కూడా. సో తప్పకుండా ఈ ప్రోటీన్ రైస్ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.